మా ఇద్దరు అన్నయ్యలు హాయ్ చెప్పండి అన్నయ్య మంచిదిరా అయితే ఇవాళ మేము చార్లీ గేమ్ ఆడుతున్నాం సండే నైట్ మిడ్-నైట్ 12 అవుతుంది మా వాళ్ళందరూ బ్లడ్ మూన్ డే అయితే నిజంగా ధైర్యం వస్తుందా రాదా ముగ్గురు ధైర్యవంతులని పెట్టుకొని కూర్చున్నా నేను సరే ధైర్యం వస్తుందా రాదా పెన్సిల్ చార్లీ గేమ్ అంటే అది వచ్చిందా రాలేదా అని తెలియడానికి పెన్సిల్ కదలాలి అయితే చేస్తున్నాం మా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు అయితే మొత్తం లైట్స్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు ఎవరు ఆడుతున్నారో రూమ్లో ఎవరు ఆడుతున్నారో వాళ్ళే ఉండాలి ఇప్పుడు మేము నలుగురమే ఉంటున్నాం పిల్లలందరినీ నిలగొట్టేద్దాం ఎందుకంటే భయపడతారు మళ్ళీ పుసుకున్న దయ్యం వచ్చింది అనుకో భయపడతారు అందరు వెళ్ళిపోండి ఇప్పుడు లెట్స్ స్టార్ట్ ద గేమ్ అయితే ఇప్పుడు లైట్స్ అన్నీ ఆఫ్ చేసిన తర్వాత చుట్టూ క్యాండిల్స్ 4 క్యాండిల్స్ పెట్టిన తర్వాత ఎస్ నో ఎస్ రాసిన తర్వాత పెన్సిల్ ఇట్లా పెట్టి ఇట్లా పెట్టాలి అది మా అన్నయ్య చాలా ఈగర్గా వెయిట్ చేస్తుండు పెద్దన్న లైట్స్ ఆఫ్ ఇప్పుడు నలుగురం కూర్చున్నాం లెట్స్ స్టార్ట్ ద గేమ్ చార్లీ ఆర్ యూ దేర్ 3 times చెప్పాలి చార్లీ ఆర్ యూ దేర్ చార్లీ ఆర్ యూ దేర్ ఆగాలి ఆగిరా ఇగో ఎంత ఇప్పుడు గాలి రావచ్చు దుమారం రావచ్చు తుఫానే రావచ్చు వడగండ్లే రావచ్చు మనం చేయి మాత్రం వదలొద్దు ఎట్టి పరిస్థితుల్లో మనం చేయి మాత్రం వదలొద్దు ఏ సైలెంట్ చార్లీ ఆర్ యూ దేర్ ఆ పెన్సిల్ కదలదా అటు ఊదా ఇటు ఎవరు రాదు పెట్టిండ్రు రబ్బర్ ఏందరా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా?
ఓ మాదిరిగా కూడా కనపడలేదు. ఎస్ వచ్చింది. అన్నయ్య వదిలేద్దన్నయ్య, అక్క చూసుకుపోయిస్తానక్క. వదిలేద్దన్నయ్య. కదిలిందన్నయ్య ఎస్ సైడు. అన్నయ్య ఏదో చేస్తుంది. ఏం చేయాలి యాక్టింగా? ఏంటని అన్ని సైడ్ వచ్చింది. అవును, ఇది ఎట్లా పడ్డది? రియల్ గేమ్. అన్నీ చెమటలు భయపడుతున్నానే. చార్లీ చార్లీ ఆర్ యు దేర్? చార్లీ చార్లీ ఆర్ యు దేర్? చార్లీ చార్లీ ఎస్ ఎస్. ఇదంతా అయ్యేలా లేదని నేనే యాక్టింగ్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయినా. ఏమైందిరా? మీ అందరికీ తెలిసిపోయిందా? చార్లీ ఆర్ యు దేర్? చార్లీ చార్లీ ఆర్ యు దేర్? చార్లీ చార్లీ ఆర్ యు దేర్? ఇప్పుడు మన యాక్టింగ్ షురు. ఇదంతా మా పెద్దన్నకి భయపెట్టడానికి. వెనకాల నుంచి మా అక్క నా జడ విప్పేసింది. నేనేదో జుట్టు అడ్డం పెట్టుకొని ఫేస్ కవర్ చేస్తుంటే మా ఆయన ఒకడు ఫ్లాప్ చేయడానికి రెడీగా ఉండు. అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క. మా అన్న అయితే మస్తు భయపడ్డాడు. అంటే మా ఆయనే ఇంకో అన్న చిన్న అన్న మస్తు భయపెట్టిద్దామని ప్లాన్ చేసారు. మా అన్నకి టార్గెట్ అంతా మా పెద్దన్న మీద టార్గెట్ చేసినాం మేము. అయితే వస్తున్నట్టు యాక్టింగ్ చేసినాం. ఫైనల్గా ఇంకా నేను నాకు వస్తుందని అనుకోలే. మా అన్న బయట నుంచి ఎక్కడి నుంచో వస్తుంది భయపెట్టిసర్లే నా మీదనే ఏదో ప్లాన్ చేస్తున్నాను అనుకుండు మొత్తానికి. కాకపోతే నేనే దయ్యం అవుతా అని చెప్పి మా అన్న అసలు గెస్ చేయలేదు. ఫుల్ భయపడిపోయిండు. మా అన్న ఎట్లా ఫీల్ అయిండో ఒకసారి, అంటే ఎట్లా ఎక్స్పీరియన్స్ ఏమైంది ఆ టైంలో ఎట్లా అనిపించింది ఒకసారి అడుగుదాం. ఏమైతే సూపర్ ఉంది,
చాలా హర్రర్గా అనిపించింది, చాలా భయం వేసింది నిజంగా. ఒకసారి అయితే వచ్చేసినట్టు అనిపిస్తుంది. మా చెల్లి అయితే సూపర్గా చేసింది, ఎక్సలెంట్ అసలు. మా పెద్దనైతే ఇంకా ఘోరం నిజంగా. వచ్చి కింద భయంలో వెళ్ళిపోయింది, బయటికి కూడా గోడకు కూడా అతుక్కున్నాడు. భయం వేసింది నిజంగా వచ్చిందేమో అని. చాలా బాగుంది. వీడియో అయితే చాలా బాగున్నది. చార్లీ ఛాంపియన్ అయితే గేమ్ బాగున్నది. విజయ్ శ్రీనివాస్ అయితే కామెడీ ఎక్కువైపోయింది. హర్రర్ మూవీ మొత్తం ఆ టైప్ ఉన్నది. రాకీది అయితే హర్రర్ మొత్తం దయ్యం వచ్చేసింది మొత్తం. నాకైతే అసలు భయపడిపోయినా అయితే కాలు చేతులన్నీ వణికినాయి. చాలా భయం అనిపించింది. సడన్గా నాకు లోపల బయటికి వెళ్ళిపోయినా నేను. ఏమని తెలుస్తలేదు, అంత భయం అనిపించింది నాకు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.